నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగులు కార్మికులు అంకిత భావంతో పనిచేస్తూ విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తీసుకురావాలి. భీమవరంలో హితవు పలికిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైభవంగా రాష్ట్ర మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. కేకులను కట్ చేసి మిఠాయిలను పంచిన నాయకులు. తణుకులో సాంఘిక సేవా కార్యక్రమాలతో లోకేష్ జన్మదిన వేడుకలు. కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు తణుకులో ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు. ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన అభిమానులు. తాడేపల్లిగూడెంలో రెండవ రోజు కూడా ప్రశాంతంగా కొనసాగిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత ప్రవేశ పరీక్షలు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు. తాడేపల్లిగూడెంలో కూడా ఘనంగా మంత్రి లోకేష్ 43వ జన్మదిన సంబరాలు. పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ నేత వలవల. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి. సమిశ్రగూడెంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కందుల. ఉండ్రాజవరం మండల విద్యార్థులకు కెరీర్లో గైడెన్స్ ఇచ్చిన మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాధా పుష్పవతి. రోగులకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలి. ఆలమూరు మండలంలో వైద్య బృందానికి సూచించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పీగనవరం నియోజకవర్గంలో వాడవాడల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. బర్త్డే కేకులను కట్ చేసిన టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ సుబ్రహ్మణ్యం. రక్తదానం చేసిన 35 మంది కార్యకర్తలు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తాం. పోలవరంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేసే ఉద్యోగులు కార్మికులు కలిసికట్టుగా పనిచేసి సంస్థ పూర్వవైభవం తీసుకురావాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే కూటమి ప్రభుత్వం కృషితో మంజూరైన రైల్వే జోన్ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 99, రన్వే పనులు 37% పూర్తి చేశామని శ్రీనివాస్ వర్మ వివరించారు. నష్టాలతో సతమతమవుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు దాన్ని పునరుద్ధరింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ప్రకటించడం జరిగింది. ఈ 11,440లో 10,300 కోట్లు ఈక్విటీ షేర్ కింద, అలాగే 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కూడా స్పెసిఫై చేసి ప్రకటించడం జరిగింది. ఇంత క్రితం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం గతంలో 500 కోట్లు ఒకసారి, అదేవిధంగా 1,150 కోట్లు ఒకసారి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంతో పాటు ఉండి, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. యువనేతకు నేతలు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చాలా చోట్ల బైక్ ర్యాలీలు, అన్నదానాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఈ పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా పార్టీకి దిక్సూచిగా లోకేష్ నిలుస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలాగా మధ్యలో రాకండి మళ్ళీ
తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తణుకు నియోజకవర్గంలో గురువారం ఘనంగా నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కార్యాలయంలో బర్త్డే కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అలాగే పేదవారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువనేతగా పార్టీని, మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. Happy birthday, Lokesh. Happy birthday, Lokesh. రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి తణుకు నియోజకవర్గ కూటమి మరియు తెలుగుదేశం పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువగలం పాదయాత్రలో ప్రజలతో మమేకమై ఆ రోజు ప్రభుత్వ బాధితులుగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకుని వారికి బాసటగా నిలిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ రోజు పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అండగా నిలబడుతూ వారికి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ వారందరి పట్ల కూడా ఎంతో బాధ్యత తీసుకుని కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు లోకేష్ గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కడిగా పార్టీని ప్రారంభిస్తే ఈ రోజు 1 కోటి మంది పైగా సభ్యత్వాలతో పార్టీని పెద్ద కుటుంబంగా చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బాటలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ భవిష్యత్ తరాలకు ఆశాకిరణంగా భవిష్యత్ నాయకుడిగా రోజు లోకేష్ గారు పడుతున్నటువంటి కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కాగా పట్టణ పరిధిలోని 10వ వార్డుకు చెందిన రామాలయం వద్ద పార్టీ నాయకులు వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులు సేవా కార్యక్రమాలు నిర్వహించి లోకేష్ కు మద్దతు పలికారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మధుమేహ వ్యాధి నివారణ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా డాక్టర్ టి బలరామరెడ్డి సేవలందించారు. అలాగే మందులను కూడా ఉచితంగా అందజేశారు. రమ్మన్నారు మేడం, రమ్మన్నారు. బయట చూసేవారు మామూలు ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బస్వా రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగారావు, నీటి సంఘం అధ్యక్షులు నల్ల భాస్కర్రావు, మాజీ కౌన్సిలర్లు నాయుడు లావణ్య, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మ, పార్టీ నాయకులు కంటిపూడి రాంబాబు, షేక్ సురా సాహెబ్, తమరాపు సత్యనారాయణ, జనసేన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో విలక్షణమైన వ్యక్తిగా, శక్తిగా విశిష్ట పాత్ర పోషించిన ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను టీసీఎన్ అందిస్తోంది. మన దేశ స్వాతంత్ర సమరంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న సుభాష్ చంద్రబోస్ జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. 1897 జనవరి 23వ తేదీన జన్మించిన బోస్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, చిత్తరంజన్ దాస్ వంటి అగ్రగణ్యుల ప్రేరణతో ఉద్యమానికి అంకితమై ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలిచారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరిస్తూ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. జాతీయ ఉద్యమంలో కరడుగట్టిన నేతగా గుర్తింపు పొందిన బోసును 11 సార్లు బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఇందులో 7 సంవత్సరాలు భారతీయ జైల్లో, 4 సంవత్సరాలు విదేశీ కారాగారాల్లో గడిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖునిగా వెలుగొందిన నేతాజీ 1938లో ఈ పార్టీ అధ్యక్షునిగా గాంధీజీ బలపరిచిన పట్టాభి సీతారామయ్యపై అత్యధిక మెజారిటీతో విజయం సాధించి తెల్లదొరలపై పోరాటాన్ని ఉధృతం చేశారు. అయితే తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో
సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ను వీడి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించి స్వరాజ్య సాధన కోసం వీరోచిత పోరాటాన్ని కొనసాగించారు. సుభాష్ చంద్రబోస్కు మద్దతుగా తణుకుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఎర్రమిల్లి నరసింహారావు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలను నిర్వహించి బోసు ఆలోచన విధానాలను జనాల్లోకి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఆయన విగ్రహానికి తెలుగుదేశం కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిర్రావు వెంకటరత్నం మాట్లాడుతూ నేతాజీ దేశానికి అందించిన సేవలను వివరించారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశానికి చేసిన త్యాగం మనందరం ఈరోజు గుర్తుంచుకోవాలి. వారు ఉన్నతమైన చదువులు చదివి చాలా కాలం గాంధీ మార్గంలో స్వరాజ్య స్థాపన కృషి చేసి బ్రిటిష్ వారి దురహంకారానికి ప్రతీకారంగా ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి వారితోటి అహింస కాదు చర్యకు ప్రతిచర్య ఉండాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో వారు అమరులయ్యారు. వారి స్ఫూర్తితోటే ఈ రోజు కూడా నేతాజీ అనగానే మనందరిలోనూ ఒక స్ఫూర్తి వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆయనకి ఈ రోజు నివాళులు అర్పించడం మనందరి సుదినం. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఓమ్మి రాంబాబు, నాయకులు తాతిపూడి మారుతీరావు, గమని రామ్కుమార్, నడింపల్లి సతీష్, జనసేన నాయకులు సుంకర ప్రసాద్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు ఆధ్వర్యంలో లోటస్ హాస్పిటల్ ప్రాంగణంలో బోసు జయంతిని ప్రత్యేకంగా నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా పిల్లల వైద్య నిపుణులు ఉండేలా లోకేశ్వర్ రెడ్డి, ఎముకల వైద్య నిపుణులు రెడ్డి జ్యోతికృష్ణలు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమివేయడానికి నేతాజీ చేసిన త్యాగం ఎవరూ మరువరానిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఎస్ కళాశాల విద్యార్థులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సంగీత సంస్కృతిలో చారిత్రక ప్రాధాన్యత ఉన్న సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీకి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు అధ్యక్షులుగా చిలుకూరి సుజాత, ఉపాధ్యక్షులుగా బంగారు సునంద, కార్యదర్శిగా జీడికుంట శర్వాణి, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ వంకా వసుంధర, కోశాధికారిగా భోగవల్ ఇందిరాదేవిలు ఎన్నికయ్యారు. ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో తొలిసారిగా 86వ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాలను ఈ నెల 24 నుంచి 29 వరకు రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ అధ్యక్షురాలు చిలుకూరి సుజాత మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. శాస్త్రీయ సంగీతంలో విశిష్ట ప్రాధాన్యత ఉన్న ప్రముఖ కళాకారులు విచ్చేసే ఈ ఉత్సవాలను తొలి రోజు సాయంత్రం 6 గంటలకు, ఆ తర్వాత ప్రతిరోజు 6:30 జరుగునని చెప్పారు. సద్గురు త్యాగరాజ ఆరాధన ఆధ్వర్యంలో నిర్వహించే 86వ సంగీత త్యాగరాజ ఆరాధనోత్సవాలు రేపటి నుంచి అంటే 24వ తారీఖు నుండి మొదలుపెట్టి 29వ తారీఖు వరకు శ్రీ రామకృష్ణ సేవా సమితిలో నిర్వహించడానికి మా కమిటీ వారు నిర్వహించడానికి నిశ్చయించినారు. ఈ 24వ తారీఖు రేపు సాయంత్రం ప్రారంభోత్సవ సభ 6 గంటలకే మొదలవుతుంది. విశిష్ట అతిథిగా గౌరవనీయులు శ్రీమతి చదలవాడ నాగరాణి గారు, జిల్లా కలెక్టర్ గారు వచ్చేస్తున్నారు. ఈ ప్రముఖ కళాకారులు వైజాగ్ నుంచి, హైదరాబాదు, తిరుపతి వస్తున్నారు. ప్రారంభోత్సవ సభ దగ్గర నుంచి మీరందరూ విచ్చేసి ప్రోగ్రాంలన్నింటినీ జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. మెరుగైన ఆరోగ్యం కోసం తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఉదయం సాయంత్రం నిర్వహిస్తున్న వాకింగ్ ప్రక్రియ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఇందులో భాగంగా 61వ ఏటలోకి అడుగెట్టిన గొట్టుముక్కల సూర్యనారాయణరాజు శరవేగంగా నడుస్తున్న తీరు అందరికీ ఆదర్శమయ్యారు. సత్యవాడ గ్రామంలో జన్మించినప్పటికీ తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో స్థిరపడ్డ సూర్యనారాయణరాజు 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తూ యువకుడుగా కనపడుతున్నారు. ఈ రంగంలో నిష్ణాతులైన గొట్టుముక్కల రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పరుగు పందాల్లో పాల్గొని పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, జాతీయ స్థాయిలో తృతీయ స్థానం దక్కించుకుని గుర్తింపు పొందారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గొట్టుముక్కల సూర్యనారాయణరాజును తోటి వాకర్స్ గురువారం రన్నింగ్ ట్రాక్లోనే ఘనంగా సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా వాకింగ్ క్లబ్ నాయకులు కోడూరి రామాంజనేయులు మాట్లాడుతూ గొట్టుముక్కలను ఆదర్శంగా తీసుకుని యువకులు పరుగు పందాల్లో విజయం సాధించాలని సూచించారు. అలాగే ఎందరికో ఉపయోగపడుతున్న ఈ వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు కోడూరి వివరించారు.
ఎమ్మెల్యే గారు మీరు ఏంటి వాకర్స్ అసోసియేషన్ తరఫున మన గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు గారు ఈయన గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రౌండ్లో తిరుగుతాం, అందరిని ఆకర్షిస్తాం. ఒక్క నిమిషంలో 2 నిమిషాల్లో ఒక రౌండ్ తిరుగుతాం. మేము 3 రౌండ్లు తిరిగితే ఈయన ఒక్క రౌండ్లోనే కవర్ చేస్తాం. ఎంతో ఆనందంగా ఉందండి. దాని గురించి ఎప్పటి నుంచో సన్మానం చేయాలని అందరూ అనుకుంటా ఉన్నాం. ఈ రోజున అవకాశం దొరికింది, ఈయన చేసామండి. ఎమ్మెల్యే గారు ఈ రోజునే చెప్పారు ఈ రాకు సింథటిక్ పార్క్ చేయాలని. తర్వాత సింథటిక్ పార్కు నిన్న కలెక్టర్ గారి సమక్షంలో 30 లక్షలు శాంక్షన్ చేస్తారని ఎంపీ గారు చెప్పడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి రాష్ట్రంలో మన తణుకులో ఉన్న ఈ వాకింగ్ ట్రాక్ తర్వాత అంత అందంగా ఉండాలని సింథటిక్ పార్క్ తోటి పాటు మన అన్ని మనకు ఆరోగ్యకరంగా అన్ని విషయాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అభివృద్ధి చేయాలి. ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర్స్ చీకటి శ్రీనివాసరావు, మల్లిరెడ్డి నాగభూషణ్ రెడ్డి, తోట రవి, ఎర్రంశెట్టి నరసింహారావు, మనోవర్తి శంకర్రావులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు గాను నిర్వహించే జేఈఈ మెయిన్స్ మొదటి విడత ప్రవేశ పరీక్ష 2వ రోజు గురువారం కూడా కొనసాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో 2 పూటల పరీక్ష నిర్వహించారు. ఉదయం పరీక్షకు 219 మందికి గాను 217 మంది, సాయంత్రం పరీక్షకు 222 మందికి గాను 220 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నాకర్ రావు తెలిపారు. పరీక్షా కేంద్రం చీఫ్ కోఆర్డినేటర్ ఎన్ రాజశేఖర్, కోఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిగూడెంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి లోకేష్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉండగా జనసేన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ కూడా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరిపారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, బడుగు పెద్ద, జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, బొలిశెట్టి రాజేష్లు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.